1 అందరూ బాగున్నారనుకుంటున్నా. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటో ఆ కంటెంట్ అనేది ఒకసారి చూద్దాం. నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠం ఎక్కువ. మునీబా మజారి గారు, మోటివేషనల్ స్పీకర్. తెలుసుకున్న జీవిత సత్యం. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. షానియా తావాన్, పాప్ సింగర్. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం. నమ్మిన వనిత. సింగర్ సునీత. నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువ ఇస్తున్నానని అర్థం. తప్పు చేయకుండా తల వంచను, నమ్మకం లేని చోట వాదించను. వివాహ బంధం మీద నమ్మకం, సమాజం అంటే గౌరవం, ఫలితం మానసిక వ్యధ. దాన్ని అధిగమించి తమ లక్ష్యాన్ని సాధించిన ఈ ముగ్గురు వనితల గురించి ఈరోజు మనం చూద్దాం. మునీబా మజారి, ఐరన్ లేడీ ఆఫ్ పాకిస్తాన్. యాక్టర్, ఆర్టిస్ట్, మోడల్, సింగర్, పెయింటర్, మోటివేషనల్ స్పీకర్, డిజబిలిటీ రైట్స్ అడ్వకేట్, అంబాసిడర్, ఉమెన్ పాకిస్తాన్. 500 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ముస్లిమ్స్ ఆఫ్ ది వరల్డ్. ఫోర్బ్స్ అండర్ 30లో 30వ స్థానం సంపాదించుకుంది. టెడ్ టాక్స్ గెస్ట్ స్పీకర్గా ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. మొట్టమొదటి వీల్ చైర్ మోడల్. ప్రపంచ ప్రజలను ఇన్స్పైర్ చేస్తూ వైకల్యం అనేది బ్రతకడానికి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి అడ్డు కాదు అని నిరూపించిన నవ సమాజానికి నాంది పలికిన మగువ. పాకిస్తాన్లో జననం, ఆర్మీ స్కూల్లో చదువు, 18వ ఏటనే వివాహం, 21వ వయసులో కార్ యాక్సిడెంట్. వై మీ అని అనుకునే స్పృహ లేని చచ్చుబడిపోయిన శరీర ముద్ద. మానసికంగా, శారీరకంగా కృంగిపోయింది. మేజర్, మైనర్ ఆపరేషన్ల తరువాత తీవ్రమైన బాధను అనుభవిస్తున్న సమయంలో 7 అడుగుల బంధంతో ఒకటై భర్త జీవితాంతం తోడు ఉంటాడని అల్లా సాక్షిగా మాట ఇచ్చిన భర్త కనీసం చూడడానికి కూడా రాకుండా వెళ్ళిపోయాడు. ఇదే తన జీవితాన్ని, తన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. రంగులు లేని తన జీవితంలోకి పెయింటింగ్ వేస్తూ 4 గోడల మధ్య జీవితంలోకి రంగులను ఆహ్వానించింది. వదిలి వెళ్ళిన వారి కోసం కాదు, నీ కోసం నిలబడిన వారి కోసం జీవించు అంటారు ఈవిడ. అద్భుతాల కోసం ఎదురు చూడకు, నీవే ఒక అద్భుతం కావాలి అని నిర్ణయించుకుంది. 2 సంవత్సరాల కఠోర శ్రమ ఫలితంగా కంటెంట్ క్రియేటర్, పెయింటింగ్తో డబ్బులు సంపాదించు తన జీవితాన్ని ప్రజలకు, దేశానికి అంకితం చేయాలనుకుంది. అలా స్ట్రెంగ్త్, కరేజ్, రిజిలియన్స్లతో వీల్ చైర్నే తన ఆయుధంగా మార్చుకొని అందులోనే కూర్చుంటూ మోడల్గా, అంబాసిడర్గా మారింది. ఇకపోతే షానియా తావాన్. నా జీవితంలో నిర్ణయాలను నేను తీసుకోగలను. నేను ఎవరి మీద ఆధారపడను. నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా ముందుకు తీసుకెళ్లగలను అన్న ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. కెనడా దేశంలో జననం, తల్లిదండ్రులకు 5 పిల్లల్లో తినొక సంతానం. బాల్యం అంతా పేదరికం, సంతోషించదగ్గ గొప్ప సంఘటనలు ఏవీ లేవు అంటుంది. తల్లిదండ్రులకు జానపదాలు, గీతాలు అంటే ఇష్టం. అదే తనపైన ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా 8వ ఏటనే గీత రచయితగా, సింగర్గా ప్రదర్శనలను ఇస్తూ కుటుంబాన్ని పోషించింది. భగవంతుడి పరీక్షలు భయంకరంగా ఉంటాయి. ఇవి 22 ఏళ్ల వయసులో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది కార్ యాక్సిడెంట్లో. కుటుంబం భారం అంతా తనపైనే పడింది. బాధను దిగమింగుతూ భవిష్యత్తును, కెరియర్ను ఊహించుకుంటూ బాధ్యతగా అడుగులు వేసింది. జానపదాన్ని పాప్ సంగీతంతో మేళవింపు చేసిన మొట్టమొదటి గాయని. ప్రైవేట్ సాంగ్స్, స్టేజ్ షోలతో ప్రజలను ఉర్రూతలూగించింది. ప్రపంచంలో అత్యధికంగా సీడీలు అమ్ముడైన ఏకైక మహిళా పాప్ సింగర్ తిను. జీవితంలో ఎవరూ ఊహించని స్టేజ్కి వెళ్ళింది. అవార్డులు లెక్కలేనన్ని భరించాయి.
వివాహం చేసుకొని ఒక బాబు పుట్టాక బ్రేక్ తీసుకోవాలని అనుకుంది. డొమెస్టిక్ అబ్యూస్ ఫలితంగా తన గొంతును కోల్పోయింది. తన బాధను భరిస్తూ తిరిగి శక్తిని కూడగట్టుకొని థెరపీలు, హాస్పిటల్ సర్జరీలు ఫలితంగా 15 సంవత్సరాల తరువాత తిరిగి తన గొంతును పొందగలిగింది. 15 సంవత్సరాల నరకం అనే కన్నా నేర్చుకున్నాను జీవితం గురించి అంటుంది ఈవిడ. తిరిగి పాడడం మొదలుపెట్టింది. అద్భుతాలను సృష్టిస్తూ తనని తాను తిరిగి కనుక్కోవడమే జీవితంలో భగవంతుడి పరీక్ష అంటారు ఈవిడ. ఇకపోతే మన సింగర్ సునీత గారు. ఈమె నవ్వితే సరిగమలు రాలుతాయి, మాట్లాడితే రాగాలు సోయగాలు పోతాయి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అంటూ సినీ కళామ తల్లిని పలకరించింది. ఆ పలకరింపే కళామ తల్లి తన ఒడిలో సేద తీర్చుకునేలా చేసింది. అచ్చమైన తెలుగు పాట, అందమైన చీరకట్టు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సుడిగండాలు. కానీ తన అంతరంగాన్ని పరుల ముందు ఏనాడు ఆవిష్కరించలేదు. తన జీవితం చుట్టూ ఒక గిరి గీసుకొని దాని లోపలే జీవిస్తూ పిల్లలే ప్రపంచంగా జీవించింది. గుంటూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జననం. అమ్మ సంగీత టీచర్. దాంతో సునీతను సంగీతం వైపు అడుగులు వేసేలా చేశాయి. అలా సంగీతం నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ హైదరాబాదును చేరుకున్నారు. అదే సమయంలో స్టూడియోలో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడడం, వయసు, ఆకర్షణ, పరిపక్వత లేని సమయంలో వివాహం. జీవితం తారుమారు అయింది. అనుకున్నది ఒకటి అయితే అయింది ఒకటిగా మారిపోయింది. తన జీవితంలో దేనికోసమైతే తల్లిదండ్రులను తీర్చిదిద్దారో ఆ పాటలనే పాడకూడదు అని శాసనం. డొమెస్టిక్ అబ్యూస్ ఫేస్ చేసింది. కానీ ఏనాడు పిల్లల ముందు తన కన్నింటిని కనిపించలేదు. అదే పరిణతి అంటే, అదే తల్లిదనం, అదే మహోన్నత వ్యక్తిత్వం అంటే. పాడిన ప్రతి పాట ఒక ప్రభంజనం. హీరోయిన్లకు డబ్బింగు, టీవీ షోలు, న్యాయ నిర్ణేతగా 10ల సంఖ్యలో నందులు, అవార్డులు వరించాయి. ఫలితంగా ముగ్గురి జీవితాల్లో కామన్ పాయింట్, వారి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే, ఒకరు నిన్ను అవమానపరిచారు అని అధైర్యపడకు. తల ఎత్తుకొని చిరునవ్వుతో ముందుకు అడుగు వెయ్యి. చిరునవ్వే నీ శత్రువులను జయించే పెను ఆయుధం అని మరచిపోకు. దీన్ని వంటబట్టించుకున్నారు. సో పులికి ఆహారాన్ని జింకను ఇచ్చినా భగవంతుడే వేగంగా పరిగెత్తే కాళ్ళను కూడా జింకకు ఇచ్చాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఈ ముగ్గురు కూడా గ్రహించాలి. ఇది వీళ్ళ సక్సెస్ సీక్రెట్. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేది ఎలా ఈ రణం, మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం, గతంలో విహారం కలల్లో తీరం, అదంతా భ్రమంటే మనస్సంతా మంటే, ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు, దహిస్తుంటే దేహం వెతుకుతుంది మైకం, అలలుగా పడి లేచే కడలిని అడిగావా తెలుసా తనకైనా తన కల్లోలం, ఆకాశం తాకే ఆశ తీరిందా, తీరని దాహం ఆగిందా, జరిగే మదనంలో విషమేదో రసమేదో తేలేనా ఎప్పుడైనా ఎన్నాళ్ళకైనా, పొగలై సెగలై ఎదలో రగిలే పగలే రేయై ఒకటై, నర నరాల్లో విషమైంది ప్రేమ, చివరికి మిగిలేది ఇదే అయితే విధి రాత తప్పించతరమా అని మహానటి జీవితాన్ని ఆవిష్కరించిన గీత రచయితకి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ప్రపంచానికి తెలియని మహానటిమణుల గురించి ఎవరు రాస్తారు, ఎలా ఆవిష్కరిస్తారు వారి జీవితాన్ని? అందుకే కరోనాతో అయినా ప్రజల్లో మార్పు వచ్చిందని, రావాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. బాయ్.